So today's video is gonna be a special one because it's my first DIY video. Recently I've posted 2 pictures and 1 video on DIY wall hanging on my Instagram story, and I asked you guys if you want a video on it, and most of you said yes. So that's why I'm making this video. So firstly I'll show you whatever I made as a sample once. So first I made this beautiful dream catcher, and then I made this wall hanging. So I made both of them and you guys loved it. I'm gonna make this now. If you want a video on the dream catcher as well, let me know in the comment section. So choosar kada sample. Now I'll show you whatever you need to make these wall hangings. These are, it needs very basic items which are available in your home. So yeah, the sample ones which I made was completely best out of waste. Ante ma intlone dorkai anni items, kani I want to make a bigger one for my room ippudu. So I bought them. These are thread rolls. I have 4 of them. ఇది మీకు ఏ స్టేషనరీలో అయినా దొరుకుతుంది, బట్ యూజువలీ ఇలా బయట వాల్ హ్యాంగింగ్స్ అంటే దే యూజ్ మ్యాక్రేమ్ థ్రెడ్ that is available on Amazon. So you can either use that or a simple wire thread roll like this. Each one cost me about 70 rupees. So I have 4 of them. You need a pair of scissors. This is optional. I want to do it here. అంటే మీరు నేల్ ఉంటే దానికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు ఇక్కడ ఒక నేల్ కొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఐ బాట్ దెమ్ ఫ్రమ్ ఐకియా. ఇది వెనకాల టేప్ ఉంటుంది, వీ హ్యావ్ టు జస్ట్ స్టిక్ ఇట్. ఇక్కడ ఆల్రెడీ ఉంది ఏంటి అని చూడొద్దు. అంటే ఐ స్టార్టెడ్ ద వీడియో ఎస్టర్డే, కానీ 2 రోల్స్ థ్రెడ్ రోల్స్ ఉండే, అది సరిపోలేదు కాబట్టి ఐ హ్యాడ్ టు స్టాప్ ఇట్. ఐ హ్యాడ్ టు బ్రింగ్ 2 more rolls టుడే, అండ్ ఐఎమ్ గోనా డూ ఇట్ నౌ. సో అందుకే ఇది ఆల్రెడీ స్టిక్ చేసి ఉంది. సో యా, దిస్ ఇస్ ఆప్షనల్. మీరు నెయిల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ లైక్ ద బేస్. అంటే దీనికే మీరు థ్రెడ్ది మొత్తం చేస్తారనమాట. ఇది నాకు ఇంట్లో దొరికింది, సమ్ ర్యాండమ్ స్టిక్. మీరు ఏమైనా యూజ్ చేయొచ్చు, ఒక వుడ్ స్టిక్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇంకేది ఆప్షన్ లేకపోతే లాస్ట్కి చెట్టు స్టెమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హావ్ సీన్ పిక్చర్స్ ఆన్ Pinterest, అవి కూడా చాలా బాగుంటాయి, బ్రౌన్ కలర్ కాబట్టి. సో ఐమ్ గోనా యూజ్ దిస్. ఫస్ట్లీ ఇది ఇలా హ్యాంగ్ చేయడానికి ఈ చిన్న పీస్ ఆఫ్ థ్రెడ్ నాకు శాంపుల్ దాంట్లో మిగిలిపోయింది. దీంతో నేను ఇక్కడ హ్యాంగ్ చేస్తాను. ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక ఎండ్ని ఈ హోల్లో పంపిస్తున్నాను. సో యా, ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేసేస్తాను. మీరు ఇంకా పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ విష్. సో యా, ఇలా నాట్ వేసేసాను. కావాలంటే ఇలానే హ్యాంగ్ చేసుకోవచ్చు, కానీ ఈ నాట్ అంత నీట్గా కనిపించదు కాబట్టి ఈ నాట్ని నేను ఈ హోల్లోకి పంపించేస్తాను, జస్ట్ నీట్గా ఉండడానికి. యా, డన్. సో ఐమ్ గోనా హ్యాంగ్ దిస్ ఇక్కడ. సో యా, ద ఫస్ట్ బేసిక్ స్టెప్ ఇస్ డన్. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి, మనం ఫస్ట్ లెంత్ చూసుకోవాలి. మేక్ షూర్ యూ కట్ లాంగర్ పీస్. అంటే వీ హ్యావ్ టు కట్ దిస్ థ్రెడ్ రోల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హాఫ్స్. నేను చూపిస్తాను ఎలానో. మీరు ఎలాంటి థ్రెడ్ అయినా వాడచ్చు, మరీ సన్నది కాకుండా మరీ లావుది కాకుండా ఇలా మీడియం థిక్నెస్ ఉన్నది మంచిగా ఉంటుంది. సో ఒక లెంత్ మెజర్ చేసుకోండి మీరు. సో నేను రఫ్గా ఒక లెంత్ అనుకున్నాను, అది కట్ చేసేస్తాను ఇప్పుడు.
సో దిస్ ఇస్ వన్ పీస్. ఇదే సైజ్లో మీరు ఇంకా కట్ చేసుకోవాలి. మేక్ షూర్ దెర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. అంటే ఇట్ కెన్ బి 8, 10, 12 అలా. మీ ఈ బేస్ ఉంటుంది కదా, దానికి ఎంత సరిపోతే అంత. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి మీ మధ్యలో ఎన్ని సరిపోతే అన్ని కట్ చేసుకోండి. సో నేను ఇదే రెఫరెన్స్ తీసుకొని ఇలాంటివి ఇంకా కట్ చేస్తాను. సో ఐ హ్యావ్ మై థ్రెడ్ పీసెస్ కట్. ఇప్పుడు ఐ విల్ షో యూ దీనికి ఎలా హ్యాంగ్ చేయాలి అని. సో దిస్ ఈజ్ వన్ పీస్. ఇట్స్ వెరీ లాంగ్. ఎందుకు ఇంత లాంగ్గా కూడా చెప్తాను. సో ఫస్ట్ దీన్ని హాఫ్గా డివైడ్ చేయండి. ఇలా పట్టుకొని ఇలా ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేయండి. ఇప్పుడు ఈ సైడ్ వాట్ యు హావ్ టు డూ ఇస్ దీని లోపలికి ఇలా పంపేయాలి. ఇది కొంచెం ఎక్కువ లాగి ఈ గ్యాప్లో ఈ 2 హాఫ్స్ని ఇలా లాగాలి. ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఐ విల్ షో ఇట్ అగైన్. వన్ పీస్ ఆఫ్ థ్రెడ్ని హాఫ్గా డివైడ్ చేసుకోండి. హోల్డ్ ఇట్ దిస్ సైడ్, మేక్ ఇట్ ఇంటూ హాఫ్. సో రివర్స్ తిప్పి ఈ సైడ్ని ఇలా లోపలికి పంపించాలి. కొంచెం లాగి ఈ గ్యాప్లో ఈ 2 థ్రెడ్స్ని లాగాలి. That's it. సో ఇన్ ద సేమ్ వే మీ థ్రెడ్ పీసెస్ అన్నీ ఇలానే చేసుకోవాలి. సో అన్ని థ్రెడ్స్ అన్నీ కట్టేశాను. I took 16 of them. ఇది ఎంత లెంత్ ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఎస్, యూజువలీ అంత లెంతీగా తీసుకుంటేనే మనకి ఒక యావరేజ్ సైజ్ వాల్ హ్యాంగింగ్ వస్తుంది. సో అందుకే ఇంత తీసుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. సో కమింగ్ టు ది ఫస్ట్ రౌండ్, బేసికలీ నేను ఈక్వల్ నెంబర్గా ఎందుకు తీసుకోమన్నాను అంటే వి గోనా వర్క్ విత్ ఫోర్ థ్రెడ్స్. అంటే టూ థ్రెడ్స్ అనమాట. దాన్ని 2 హాఫ్గా చేసాను కాబట్టి 4. అంటే ఈ 4తో వర్క్ చేస్తున్నాను అంటే వి యూజింగ్ 2 థ్రెడ్స్. అది హాఫ్గా డివైడ్ చేశాను కదా. సో అలా మనకి నీట్గా రావడానికి వి యూజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. ఓకే, సో ఫస్ట్ 4 పైన చూపిస్తున్నాను కాబట్టి ఇవి కొంచెం పక్కన పెట్టేస్తాను. నౌ కమింగ్ టు దీస్. ఓకే, what we have to do is you can either start from right or left. I am convenient with my left side, so అందుకే నేను లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ నుంచి ద లెఫ్ట్ మోస్ట్ థ్రెడ్ పట్టుకోవాలి అండ్ ఈ రైట్ 4లో ఉన్న రైట్ సైడ్ థ్రెడ్ కూడా పట్టుకొని ఈ రైట్ సైడ్ది పైన పెట్టి లెఫ్ట్ సైడ్ది కింద ఒక 4 లాగా ఫామ్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ. లెఫ్ట్ది కింద 4 లాగా ఫామ్ చేశాను, రైట్ది పైనే ఉంది. ఈ రైట్ది కింద సైడ్ నుంచి ఈ హోల్లోకి వేసి ఒక నాట్ వేయాలి. ఐ విల్ షో ఇట్ అగైన్. సో ఒక నాట్ వేసాం కదా, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మళ్ళీ సేమ్ రైట్ సైడ్తో లెఫ్ట్ సైడ్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ది పైన ఉండాలి, రైట్ సైడ్ది కింద 4 ఫామ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ది కింద నుంచి ఈ గ్యాప్లో వేసి నాట్ వేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ నాట్. ఇట్స్ ద బేసిక్ నాట్. ఇదే కంటిన్యూ చేస్తూ మనం మొత్తం వాల్ హ్యాంగింగ్ చేస్తాము. నౌ ఇంకా క్లియర్ ఉండడానికి ఐ విల్ షో ద నెక్స్ట్ 4 థ్రెడ్స్ ఆల్సో. సో వి స్టార్టింగ్ విత్ లెఫ్ట్. రైట్ది పైన పెట్టుకొని లెఫ్ట్ది కింద 4 ఫామ్ చేయాలి. ఓకే, సపరేట్ చేస్తాం.
రైట్ది పైన, లెఫ్ట్ది కింద 4, రైట్ది ఈ కింద నుంచి ఈ 4 గ్యాప్లోకి వేసేయాలి. సో లెఫ్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు రైట్ది కూడా చేయాలి. అంటే లెఫ్ట్ పైన ఉండాలి, రైట్తో కింద 4 ఫామ్ చేయాలి. ఈ 4 గ్యాప్లో ఈ లెఫ్ట్ది వేసేసి నాట్ వేయాలి. ఇట్స్ సింపుల్, కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మిగతా 4 తీసుకొని కూడా చేయాలి మనము. సో వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ రౌండ్కి నాట్ అన్ని వేసేసాను. ఇప్పుడు వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ది సేమ్ వే, కానీ సెకండ్ రౌండ్లో చిన్న చేంజ్ ఉంటుంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ రౌండ్కి ఏం చేయాలి అంటే మనము సేమ్ వేలోనే చేయాలి, కానీ ఫస్ట్ 2 పార్ట్స్ అండ్ లాస్ట్ 2 పార్ట్స్ మనం తీసేసి మధ్యలో ఉన్నవన్నిటికీ 4గా తీసుకొని సేమ్ వేలో సేమ్ స్టెప్ రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇలా క్రాస్ అలా వస్తుంది, అదొక డిజైన్ లాగా అనమాట. సో ఫస్ట్ 2 తీసేస్తున్నాము అంటే 1 కంప్లీట్ థ్రెడ్ తీసేస్తున్నట్టు. సో ఫస్ట్ 2 తీసేసి మళ్ళీ 4 నెక్స్ట్ 4 తీసుకొని వీ హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్ స్టెప్. రైట్ పైన, లెఫ్ట్ కింద 4, రైట్ 4 గ్యాప్లో వేసేసి నాట్. ఇన్ ద సేమ్ వే లెఫ్ట్ది పైన, రైట్ది 4 లాగా చేసేసి లెఫ్ట్ 4లో వేసేసి నాట్. సో ఇన్ ద సేమ్ వే మిగతావన్నీ చేసేయాలి, లాస్ట్ 2 కూడా వదిలేయాలి. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇక్కడ లాస్ట్ 2 అండ్ ఫస్ట్ 2 వదిలేసాము అండ్ మధ్యలో సేమ్ స్టెప్ రిపీట్ చేసాము. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు రిపీట్ ద హోల్ ప్రాసెస్. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్లో వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ది థ్రెడ్స్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్న్స్లో ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 థ్రెడ్స్ తీసేయాలి. అలా చేస్తూ వీ హ్యావ్ టు కంటిన్యూ. సో ఇప్పుడు థర్డ్ రౌండ్, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ రౌండ్ కాబట్టి మనం అన్నీ కన్సిడర్ చేయాలి. సో నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్సో ఇన్ ద సేమ్ వే మొత్తం రిపీట్ చేయాలి. ఇది ఒక బేసిక్ నాట్. ఇఫ్ యూ నో దిస్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డిజైన్స్ ఇన్ యువర్ వే. సో యా, లెట్స్ కంటిన్యూ. కొన్ని రౌండ్స్ అయిపోయాయి. ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. వీ హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్.
సో హాఫ్ అయిపోయింది. ఇట్ లుక్స్ సో గుడ్. ఇంకా ఎంత ఉంది? సో ప్రాబబ్లీ ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ టిల్ హియర్. సో యా, ఆల్మోస్ట్ డన్. ఇంకొక 3 రౌండ్స్ వేసేసి దీన్ని ఇలా కట్ చేసేద్దాము అనుకుంటున్నాను. ఇట్ వుడ్ బి సింపుల్ అండ్ క్యూట్. సో లాస్ట్ 3 రౌండ్స్. So this is last second round. And the last round. What I would recommend is, if you want to make a big one, first మీరు నాలాగా శాంపుల్ ఏదో ఒకటి చేసి కొంచెం ఈ నాట్ ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ అవుతే చాలా ఈజీ అయిపోతుంది. డైరెక్ట్గా పెద్దది చేయాలంటే కొంచెం కష్టం అనిపించవచ్చు. సో జస్ట్ ట్రై అ స్మాలర్ వన్ ఫస్ట్, తర్వాత యూ కెన్ మేక్ అ బిగ్గర్ వన్. Done. ఇప్పుడు if you want you can leave it like this, అంటే కింద ఈవెన్గా కట్ చేసి you can leave it like this, or you can cut it in a V shape, or like this, or reverse V. It's all up to you. I think I'll cut a V shape. It looks good. So I want to cut a V shape ikkada. In order to do that, కొంచెం gap వదిలేసి, like this much, you start cutting from the first one. V shape అంటే ఇక్కడ పైన ఉండి the center one will be కింద, I mean the most longest one will be in the middle కదా. సో కొంచెం gap వదిలేసి cut it here. సో ఫస్ట్ వన్ ఇక్కడ కట్ చేశాను. టేక్ దిస్ యాజ్ అ రెఫరెన్స్. సెకండ్ వన్ ఇంకొంచెం కింద కట్ చేయండి. యా, సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సెకండ్ వన్ థర్డ్ వన్కి రెఫరెన్స్గా తీసుకొని ఇంకొంచెం కింద కట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ఇలా హాఫ్ వీ అయ్యాక మళ్ళీ డిక్రీజ్ చేస్తూ వెళ్ళాలి అంతే. I just counted ఎన్ని ఉన్నాయని, 32 ఉన్నాయి. సో ప్రాబబ్లీ 32 అంటే 16 or 15th one will be the center ones. 3, 4, 5, 6.
this is the 15th one I'm cutting. You see, ఒక V shape లాగా వచ్చింది. సో 16th one కూడా కింద కట్ చేసి నౌ ఇప్పుడు తగ్గించుకుంటూ వెళ్ళండి. 16th వన్ని 17th వన్కి రెఫరెన్స్గా తీసుకొని ఇఫ్ యూ వాంట్ 15th వన్ కూడా యాడ్ చేసుకొని లెంత్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో యా డన్. ఒకవేళ స్లైట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కట్ దెమ్. సో ఫైనలీ ఇట్స్ డన్. ఇట్ లుక్స్ సో గుడ్. I wish I had some other color white wall ki, but then this also looks good. I did a very basic one using square knots. You can try different types of designs and different types of sizes. It's all up to you. So that's it. This is my DIY wall hanging. I hope you liked it. If you have tried it and posted a picture on Instagram, don't forget to tag me. I'll link my Instagram in the description. So yes, if you like the video, do like, share and subscribe. Bye guys.